తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఆడుతుంటే అనుష్క శర్మ సపోర్ట్ చేయడం చాలా కామన్. కోహ్లీ గ్రౌండ్ లో బౌండరీలు మోత మోగిస్తుంటే స్టాండ్స్ లో తన భార్య అనుష్క చిందులు వేస్తూ కనిపిస్తారు. ఒకవేళ కోహ్లీ అవుట్ అయితే బాగా నిరాశకు గురవుతారు. ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే. అయినా నిన్నటి మ్యాచ్ లో అనుష్క శర్మకు ఊహించని షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పరోక్షంగా అనుష్కకు కౌంటర్ ఇచ్చాడు. అసలు అనుష్క ఎందుకు అప్సెట్ అయింది, గైక్వాడ్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అసలు ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది క్రేజీ మ్యాచ్ ఇది. ఐపీఎల్లో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన ఈ రెండు జట్లు మైదానంలో కనపడుతుంటే ఫ్యాన్స్ కు కన్నుల పండగే. అది కూడా చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ కావడంతో గ్రౌండ్ మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ తో నిండిపోయింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో బెంగళూరు జట్టు మొదటి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆరంభంలో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి 3 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే వచ్చాయి. చెన్నై పేసర్ల దాటికి కోహ్లీ సాల్ట్ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఈ దశలో స్కోర్ వేగం పెంచే క్రమంలో కోహ్లీ 4వ ఓవర్ నుంచి దూకుడుగా ఆడారు. హెన్రీ వేసిన 4వ ఓవర్లో ఏకంగా 16 పరుగులు బాదారు. మరో ఎండ్లో సాల్ట్ బ్యాట్ జిలిపించడంలో విఫలం కావడంతో కోహ్లీకి హిట్టింగ్ చేయక తప్పలేదు. అయితే కోహ్లీ ఆరంభంలో 7 పరుగుల వ్యక్తి స్కోర్ వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఖలీల్ అహ్మద్ వేసిన 3వ ఓవర్లో మిడాన్ మీదుగా కోహ్లీ ఇచ్చిన క్యాచ్ను శివన్ దుబే వదిలేశారు. కోహ్లీ క్యాచ్ మిస్ అవడంతో స్టాండ్స్ లో ఉన్న అనుష్క శర్మ కమాన్ అంటూ గట్టిగా కళ్ళు పెద్దవి చేసి పళ్ళు కొరికింది. అయితే అనుష్క ఆనందం కాసేపైనా నిలవలేదు. అన్షుల్ కంబోజ్ బౌలింగ్ లో ఇన్నింగ్స్ 5వ ఓవర్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. అంతకు ముందు ఓవర్లోనే 16 పరుగులు కొట్టి దూకుడు మీద కనిపించిన కోహ్లీ అవుట్ కావడంతో గైక్వాడ్ అగ్రెసివ్ గా సెలబ్రేషన్ చేసుకున్నాడు. విశేషం ఏంటంటే 3వ ఓవర్లో కోహ్లీ క్యాచ్ మిస్ చేసిన దూబే 5వ ఓవర్లో క్యాచ్ పట్టాడు. స్టాండ్స్ లో ఉన్న ప్రేక్షకులను చూసి గట్టిగా అరుస్తూ తన సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఎప్పుడు కూల్ గా ఉండే గైక్వాడ్ నుంచి ఇలాంటి సెలబ్రేషన్ చూడడం కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. గైక్వాడ్ సెలబ్రేషన్ కు అనుష్క సైలెంట్ అయిపోయింది. దీంతో కోహ్లీ క్యాచ్ మిస్ చేసిన తర్వాత అనుష్క రియాక్షన్, అదేవిధంగా కోహ్లీ అవుట్ అయ్యాక గైక్వాడ్ సెలబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ లో 18 బంతుల్లో 28 పరుగులు చేసిన కోహ్లీ ఆరంభాన్ని బిగ్ స్కోర్ గా మలచలేకపోయారు. అయితే తమ జట్టు ఆర్సీబీ మాత్రం 43 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా